ప్రెజర్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుభవించలేదు, ఎందుకంటే చేసుకుంటూ పోతున్నా కాబట్టి నన్ను ఎవరేం ప్రెజర్ పెట్టలేదు. అది ఇప్పుడు ఇంకా ఒకవేళ సిటీ హెడ్ కానీ మన పై వాసులు వస్తే కనుక ఆ ప్రెజర్ ఎట్లుంటుందో తీసుకోకుండా ఉండాలంటే కనుక మనం ఏ రోజుకి ఆ రోజు మనం టార్గెట్ చేసుకుంటూ పోతా అంటే కనుక మనకి ప్రెజర్ ఉండదు, మంచి శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఉన్న విషయం అయితే ఇది. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే దీనికి చెప్పు, మీరు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి వేరే వేరే ఉద్యోగాలు చేసి వచ్చినారు కదా, లోకల్ టౌన్లో మీరు జాబ్ చేస్తున్నారు. మనం స్ట్రిక్ట్గా ఏమన్నా అంటే నేను మామూలుగా నేను అంత స్ట్రిక్ట్ పెట్టడం లేదు టీమ్ని. ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఆడదా మీరు ఫ్రీగా జాబ్ చేస్తున్నారా, ఎక్కువ ప్రెజర్ లేకపోయి ఇంకా పర్సనల్ లైఫ్ అంతా వదిలేసి మీరు జాబ్ 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 అనే ఉన్నారు? అది అంత ప్రెజర్ అయితే ఎప్పుడు తీసుకోలేదు సార్. హ్యాపీగానే పని చేసుకుంటున్నా, ఇంటికాడికి వెళ్తున్నా, ఇంటికాడ ఏమైనా వర్క్ చేసుకుంటున్నా, మళ్ళీ వచ్చి నా టార్గెట్ ఏదైనా ఉంటే ఆ రోజుకి ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. సో మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంతో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తాను, ఎవరిని బలవంతంగా నేను తీసేయడం కానీ పంపించేయడం కానీ లేకంటే వద్దుపో నువ్వు జాబ్ చేయలేవని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ఎవరిని చెప్పను, ఎప్పుడు అనలేదు సార్. నేను వాళ్ళ స్థాయికి మించి నేను ప్రెజర్ పెట్టను. బాలకృష్ణ పని చేసేదా ఎంత చేయగలడో నాకు తెలుసు. ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర నెంబర్ రాలేదనుకో ఇప్పుడు ప్రెజర్ పెడతాం, ఎంత పెట్టాలో అంతే పెడతాం. ఇప్పుడు చేయలేనాడు ఉంటాడు. ఇప్పుడు సూర్య కొత్తగా జాయిన్ అయింది, ఈ సూర్య న్యూఎఫ్ఎస్ సూర్యాన్ని పట్టుకొని నువ్వు ఒకటే జీతం తీసుకుంటున్నావు, బాలకృష్ణ ఒకటే జీతం తీసుకుంటున్నారు కదా, అంతే శాలరీ ఉంది కదా, నువ్వు నాకు ఈరోజు 4 చెయ్యి అని చేయలోని పట్టుకొని నేను ఎప్పుడు సత్తా ఇచ్చింది లేదు. చేసే వాళ్ళ దగ్గర నేను పని చేయించుకుంటా, యావరేజ్గా చేసే వాళ్ళ దగ్గర యావరేజ్గా చేయించుకుంటా, తక్కువ చేసేటోడి దగ్గర తక్కువే చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ 4 పిల్లర్స్ మీరు చూడండి. శ్రీనివాస్ ఫోన్ మళ్ళీ ఒత్తుకోవచ్చు.